ఇవాల్టి సిటీ రౌండ్ అప్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ పంజగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర వైపు వెళుతున్న 16 టైర్ల లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. యాక్సిడెంట్ తో ఖైరతాబాద్ పంజగుట్ట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ జీవికే మాల్లో ఓటు అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ తెలుసుకోండని కళాకారులు పిలుపునిస్తూ పాటలు నృత్యాలు చేశారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరికి వివరించే నిమిత్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటును హక్కుగా వినియోగించుకోవాలని కోరారు. దేశంలోని అత్యంత చిన్న వయసులో యోగా శిక్షణ పూర్తి చేసుకుని గురువు హోదా పొందిన చిన్నారి ఆర్యాహి సోమాజిగూడలోని బోధి యోగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యోగా గురువు అశోక్ కుమార్ ఆమెకు పత్రాన్ని అందజేశారు. తల్లిదండ్రులు యోగా సాధకులు కావడంతో చిన్నారి అద్భుత సాధన చేసి గురువుగా ఎదిగిందని తెలిపారు. ఆర్యాహితో పాటు లావణ్య, మీరారాజులు కూడా గురువులుగా ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్షణం తీరిక లేకుండా ఒత్తిడితో జీవించే నగర యువతకు యోగా మరింత ముఖ్యమన్నారు. 90% రోగాలు యోగా సాధనతో దరిచేరవన్నారు. పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ, సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ ఆయనకు స్వాగతం పలికారు. స్టేషన్లోని రికార్డులను తనిఖీలు చేశారు సిపి. అలాగే కేసుల వివరాలపై ఆరా తీశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిపి. డయాలసిస్ సంబంధిత సమస్యతో బాధపడే రోగులకు గాంధీ ఆసుపత్రి తీపి కబురు అందించింది. ఇకపై 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయా రోగాలకు కంట్రోల్ కమాండ్ ద్వారా వైద్య సేవలు అందేలా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. హబ్ అండ్ స్పోక్స్ కంట్రోల్ కమాండ్ పేరిట గాంధీ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ప్రారంభించినట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, ఆయా జిల్లాలోని మొత్తం 22 సెంటర్లకు ఈ కంట్రోల్ కమాండ్ సేవలు అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. 24 గంటల పాటు గాంధీలోని నెఫ్రాలజీ విభాగం వైద్యులు ఆయా సెంటర్లలో డయాలసిస్ చికిత్స పొందుతున్నట్లు, రోగులకు అవసరమైన సేవలను నేరుగా అందించాలన్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కేసు విషయంలో 30,000 లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీకి చిక్కారు. మాదాపూర్ సాయినగర్ లో ఇంటి నిర్మాణం చేపట్టిన లక్ష్మణ్ నాయక్ పై సుధా అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన స్థలంలో లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణం చేపట్టాడని ఆమె కంప్లైంట్ చేసింది. దీంతో లక్ష్మణ్ నాయక్ పై కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. ఎస్ఐ రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్లు లక్ష్మణ్ నాయక్ ను పోలీస్ స్టేషన్ కు రావాలని ఫోన్ చేశారు. కేసు లేకుండా చేయాలంటే ₹1,00,000 ఇవ్వాలని లక్ష్మణ్ నాయక్ ను డిమాండ్ చేశారు. తన స్థలంలో నిర్మాణం చేపడితే మీకెందుకు డబ్బులు ఇవ్వాలంటూ లక్ష్మణ్ నాయక్ ప్రశ్నించగా, డబ్బులు ఇవ్వకపోతే ఫ్యామిలీపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రంజిత్ కుమార్ బెదిరింపులకు దిగాడు. దీంతో 20,000 ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే తనను ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు లక్ష్మణ్ నాయక్. ఎస్ఐ రంజిత్ సూచనల మేరకు రైటర్ విక్రమ్ కు డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.